ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అయింది. సపోజ్ జనరల్‌గా ఏ స్టేజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళకు మీరు ఎంత ఎర్లీ అంటే 20స్‌లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ వాళ్ళు లైఫ్ ఈజీగా అంటే నార్మల్‌గా మనందరిలాగానే లీడ్ చేయాలి అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉండాలి? ఎంత పద్ధతిగా ఉండాలి? ఫుడ్ విషయంలో కావచ్చు, లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, వాళ్ళు తీసుకునే ఏదైనా కానీ ఎలా ఉంటే వాళ్ళ లైఫ్ నార్మల్ వాళ్ళలాగా ఉంటుంది అంటారు? చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అయితే రకరకాల టెక్నికల్ కారణాల చేత మనం చిన్నపిల్లలకి కానీ, వృద్ధులకు కానీ వద్దని చెప్తాము. పసిపిల్లలకి ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇతర దేశాలలో జరిగిన సందర్భాలున్నాయి. అవన్నీ కొంచెం ఒక ప్రయోగశాలలాగా కనపడుతూ ఉంటుంది. పిల్లలకి ఒక మంచి జీవితాన్ని ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఇవ్వడం అన్నది ఆదుర్దా అయినప్పటికీ కూడా చాలా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఒక 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 క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని పిల్లలకు సాధించడం అంటూ సాధ్యం కాదు. శారీరకంగా వాళ్ళ శరీరం సరిపోకపోవచ్చు కూడా. ఇంకోటి ఏంటంటే పిల్లలు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళ పెరుగుదల ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ప్లస్ వాళ్ళు సహజంగా పెరగాలి, వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి, పొడుగు పెరగాలి, అడ్డంగా పెరగాలి, నిలువుగా పెరగాలి. ఇప్పుడు వాళ్ళ శరీరం లోపల అన్ని అంతర్గతమైనటువంటి అవయవాలు కూడా అత్యంత సాధారణంగా పెరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటికి అక్కడ అడ్డంకి ఏర్పడితే కష్టమవుతుందని చెప్పి దాదాపుగా మేము 9, 10, 11, 12 సంవత్సరాల తర్వాత కాస్త శారీరకంగా వాళ్ళు బలంగా దృఢంగా ఉన్నప్పుడు చేస్తాము. వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి వాడుతున్నటువంటి మందులు వీళ్ళకి వాడకుండా ఉండడం అన్నది మేము చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే చాలా సాధారణమైనటువంటి ప్రపంచంలో అన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్స్ తీసుకునే స్టీరాయిడ్స్ వల్ల వీళ్ళ పెరుగుదల ఆగిపోతుంది. అంటే ఒక 12, 13 ఏళ్ల పిల్లవాడికి మనం చేస్తే బహుశా వాడు 12, 13 ఏళ్ళకి ఎంత హైట్ ఉంటాడో, ఎంత పొడవు ఉంటాడో అదే జీవితాంతం ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది? అది వాడికి కష్టమవుతుంది కదా. పొట్టిగా కుర్చగా ఉంటే అతనికి ఆత్మన్యూనత భావంతో కిడ్నీ మాట దేవుడు ఎరుగు వాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కష్టపడిపోతూ ఉంటారు. ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లల పెరుగుదల ఆపగలిగే ఏ మందులు మేము ఇవ్వడానికి ఉండదు. ప్రత్యేక మందులు తీసుకోవాలి. ఆ మందులు కొన్ని సందర్భాల్లో బాగాలేకపోతే మన వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. ఇన్ని కష్టాలు పడే బదులు వాళ్ళని కొంచెం పెరగనిచ్చేసి కాస్త పెరిగిన తర్వాత చేయొచ్చు కదా అన్నది మేము చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. వాళ్ళని డయాలసిస్లో పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి డయాలసిస్లో వాళ్ళని మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్ డయాలసిస్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ ఫిష్ లాస్ అని డయాలసిస్ చేసే ప్రక్రియలో వాళ్ళ కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళ ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో అరే వీళ్ళు ఎక్కువ రోజులు డయాలసిస్లో ఉంటే వీళ్ళకి ప్రాణం కష్టమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేద్దామంటే వాళ్ళ అమ్మనో నాన్ననో ఎవరో ఒక ట్రాన్స్‌ప్లాంటేషన్ వాళ్ళ రక్త సంబంధికులు ఇచ్చినప్పుడు మనం ట్రాన్స్‌ప్లాంట్ చేయవచ్చు కాక. కానీ మెయింటైన్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. అలా చెప్పి చిన్నపిల్లలకి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయలేదని కాదు, మేము చాలుకు చేస్తుంటాం. కానీ వాళ్ళు శారీరకంగా మానసికంగా బలంగా ఉన్న పిల్లవాళ్ళ అయి ఉండాలి. వాళ్ళ కుటుంబ యొక్క సపోర్ట్ ముఖ్యంగా అమ్మ నాన్నల ఒక పిల్లల మీద వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ చాలా అద్భుతంగా ఉండాలి. అలాంటి పిల్లలు చాలా బాగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటారు. ఇక అటు చివరి చూస్తే వృద్ధుల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్ కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి వయసు రీత్యా రకరకాల ఇతరత్రా వ్యాధులు వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు అంత ఆరోగ్యంగా ఉండవు. ఈ మందుల యొక్క ప్రభావం వాటి మీద పడి అవి మరింత క్షీణించి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అత్యంత ప్రధానమైనటువంటి రక్తనాళాల యొక్క ఆకృతి శరీరం లోపల చాలా వరకు భిన్నమైపోతుంది ఆ వయసుకు వచ్చేసరికి. కాబట్టి రక్తనాళాలు శుభ్రంగా లేనప్పుడు మరి కొత్త రక్తనాళాలు తీసుకెళ్ళి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ పాడైపోయిన రక్తనాళాలకి కుట్లు వేసేసి అటుపక్క రక్త సప్లై అంతా కొత్త కిడ్నీకి అలా తప్పించేయడంలో కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 60-65 ఏళ్ళు దాటిన తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వద్దని చెప్తాం. అలా అని చెప్పి 72, 70 దాటిన వాళ్ళు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. చాలా పెద్ద వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఇస్తున్నటువంటి రకరకాల మందులు నిజానికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంతా కూడా ఒక ఫిజిషియన్ అయినటువంటి నెఫ్రాలజిస్ట్ చూస్తాడు. మిగతా వాటిలో అలా కాకుండా ఇక్కడ ఎందుకనంటే ఇది మెడికల్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. దాదాపుగా నెఫ్రాలజిస్టే మీకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారని చాలామంది అనుకుంటారు. కిడ్నీ నెఫ్రాలజిస్ట్ ఎప్పుడు కూడా ఆపరేషన్ చేయడు. ఆపరేషన్ చేసే డాక్టర్ ఆపరేషన్ చేసిన తర్వాత థియేటర్లో అంతకంటే ముందు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేదాకా నెఫ్రాలజిస్ట్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత మీరు బయటికి రాగానే అక్కడి నుంచి మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా మొత్తం నెఫ్రాలజిస్ట్ ప్రక్రియ ఉంటుంది. అంటే ఆ తర్వాత శరీరంలో జరిగే రకరకాల మెడికల్ భాషలో ఉన్నటువంటి రకరకాల ప్రక్రియలన్నీ కూడా మార్పులకి నెఫ్రాలజిస్ట్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫిజిషియన్ చూస్తూ ఉంటాడు మిమ్మల్ని, సర్జన్ కాకుండా. మిగతా గుండె కాని వాటిలో సర్జన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక్కడ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఫిజిషియన్ చూడాల్సి వస్తుంది, నెఫ్రాలజిస్ట్ లాంటి వాడు. కాబట్టి ఇక్కడ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా చూసుకోవడం కోసం అన్నది మేము చూస్తాము. కాబట్టి 65-70 దాటిన తర్వాత వాళ్ళ శరీర ఆకృతి ట్రాన్స్‌ప్లాంటేషన్కి వాళ్ళకి సరిగ్గా సరిపోయే విధంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా రక్తనాళాలు, ఎముకలు, కండరాలు కొంచెం దెబ్బతిని ఉంటాయి. ఇక మిగతా అవయవాలు అంటే గుండె, లివరు, బ్రెయిన్స్ అంత గొప్పగా లేకపోతే వాళ్ళకి ఇంకా చాలా కష్టం అవుతుంది. కాబట్టి అటువంటి వారిని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా వాళ్ళని ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియకి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ శరీరాన్ని మార్చి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడానికి కొంచెం ఎక్కువ కాలం పడుతుంది. దానికి వ్యక్తిగతంగా వాళ్ళ సహకారము, వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారము, ఆర్థిక సహకారము, భావోద్వేగపరమైనటువంటి సహకారం కూడా వాళ్ళ కుటుంబాల నుంచి రావాలి. అది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. మన భారతదేశంలో చాలామంది మానసికంగా 50-55 ఏళ్ళకే వృద్ధులవుతారు, శారీరకంగా కాదు. ప్లస్ రిటైర్మెంట్ అంటూ ఒక గమ్మత్తుగా 58 ఏళ్ళు 60 ఏళ్ళలో ఉంటాయి.
60 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత కూడా ఇక అయిపోయింది జీవితం అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో 60 ఏళ్ళు దాటిన తర్వాత నా జీవితం అయిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా ట్రాన్స్ప్లాంటేషన్ నాకెందుకు అనే వాళ్ళు మేము నిత్యకృత్యంగా చూస్తూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ వయసు వాళ్ళందరికీ ఇది ఒక దాదాపుగా 15-18 ఏళ్ల నుంచి 60-65 ఏళ్ల దాకా ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బాగా చేసుకోవచ్చు. ఇటువంటి వారిలో వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైతే కాంప్లికేషన్స్ వస్తాయో వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఎటువంటి కష్టం లేకుండా చూసే శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శరీరాన్ని బాగా పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమవుతుంది. ఎప్పుడైతే శరీరం దెబ్బతింటుందో వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా రకరకాల మార్పులు గోచరిస్తాయి. అదే చెప్తాను, కిడ్నీ డయాలసిస్ చేసుకోవడం కంటే ముందు డయాలసిస్ చేసుకునే సమయంలో మీ శరీరాన్ని చాలా బాగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ శరీరమే మీకు ఒక 70-75 ఏళ్ల దాకా మీ శరీరం మీకు మీ నిజాయితీపరమైనటువంటి సర్వీస్ మీకు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి శరీరాన్ని పాడు చేసుకుంటే మీ కిడ్నీ బాగుంటుంది మార్చుకున్నంత మాత్రాన, తర్వాత మీ శరీరం సహకరించలేదు అనుకోండి మళ్ళీ మీకు వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. అంతా బాగుండి మీరు మంచాన్ని పడి ఉంటే దాంట్లో అర్థమే ఉంది ఇంకా జీవితంలో. కాబట్టి శరీరాన్ని చాలా బాగా పెట్టుకోవాలి. ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు, ఇతరత్ర శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, లివరు, గుండె, ఇతర అవయవాలన్నీ కూడా చాలా బాగా పెట్టుకోవడం అన్నది మీకు చాలా అవసరం అవుతుంది. అటువంటి వారు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా బాగుంటారు. కాబట్టి వయసు ఏదైనప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు మేము ఎక్కువగా ట్రాన్స్ప్లాంటేషన్స్ 20, 30, 40 ఉన్న వాళ్ళకే ఎక్కువగా చేస్తాము. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా భారతదేశంలో ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఎక్కువగా ఉంటుంది వారిలో. నాకెందుకు ఈ జీవితం ఇంకా ఇంత చేసుకోవాల్సిన అవసరం ఉందా అని కూడా అనుకుంటారు. ప్లస్ వీళ్ళు జబ్బులో పట్టాన ఒప్పుకోరు చాలామంది, ముఖ్యంగా 40, 50 ఉన్నవాళ్ళు పట్టాన ఒప్పుకోరు. వాళ్ళకి జబ్బుకి ఇంకేమైనా పద్ధతి ఉందా అని చూస్తారు. ప్లస్ డాక్టర్ చెప్పిన తర్వాత ఈరోజు ఫలానా డయాలసిస్ మొదలు పెట్టండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఒక చెడుని చాలా దగ్గరగా చూడాలనుకుంటారు. అంటే చెడుని వాళ్ళు అనుభవించాలనుకుంటారు. చెడు బాగా అనుభవించిన తర్వాత వాళ్ళకి అంటే శరీరం బాగా దెబ్బతిన్న తర్వాత వాళ్ళకి అనుభవపూర్వకంగా ఇంక నా బాగుండట్లేదు, నాకు ఏదో అయిపోతుంది అనుకుని అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ మొదలు పెడతారు డయాలసిస్. కానీ అప్పటికే పాడైపోతారు. కాబట్టి వాళ్ళు డయాలసిస్లోనో ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్లకుండా పాడైపోతారు. కాబట్టి చాలామంది మరణాలు అక్కడే జరుగుతూ ఉన్నాయి. దేశంలో ప్రతి ఏటా కూడా మనకి 2.5-3 లక్షల మంది డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మొదలు పెడుతున్నాం. కానీ కేవలం 15-18 వేల మంది మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. మిగతా దాదాపుగా సుమారు 2 లక్షల మంది ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళంతా ఏమైపోతున్నారు? కొన్ని వాళ్ళందరూ డయాలసిస్లో ఉన్నారా? అందులో కనీసం ఒక 15-20 వేల మంది డయాలసిస్లో ఉండవచ్చు గాక. అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారు? వేలాది మంది ఒక అవగాహన రూపంతో, అవగాహన లేకుండా, దాని పట్ల ఆలోచన లేకుండా చనిపోతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గమ్మత్ ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకెల్లా సైన్స్లో ఉన్నటువంటి అనేక జబ్బులకి ఉన్న వాటన్నిటికంటే కూడా చాలా సులభంగా, సునాయాసంగా కిడ్నీ పూర్తిగా పాడైన తర్వాత కూడా మంచి జీవితం గడిపే అవకాశం కేవలం కిడ్నీ ఫెయిల్యూర్కి మాత్రమే ఉంటుంది. అంటే సంపూర్ణమైనటువంటి ఒక జీవితకాలపు చికిత్స అనేది కేవలం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మాత్రమే ఉంటుంది. అది విషయం తెలుసుకోకుండా ప్రతిదాన్ని కూడా వేరే జబ్బులాగా ఊహించుకొని భయపడే వాళ్ళు మనకు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళ సగటు ఆయుర్దాయం మిగతా వారి కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ఎవరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా వాళ్ళ జీవితం అద్భుతంగానే ఉంటుంది. కాకపోతే ఆ రకమైనటువంటి భావన వాళ్ళు ఎక్కువగా కలిగి ఉండాలి.